ఈ ప్రభుత్వం వచ్చినాక బాగానే ఉంది. బీదోళ్ళకి సాయం చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇల్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు ఇస్తున్నారు. పింఛన్ కొత్త పింఛన్లు రాస్తున్నారు. రేపు 11వ తారీఖు నుంచి కొత్త పింఛన్లు వస్తాయి. అన్ని బాగానే సర్కతం చేస్తున్నారు. రోడ్లు బాగానే వేశారు. సనన్ నగర్ అంతా. ఈ రోడ్డు మాత్రం అసలు వేస్తున్నారు. ముగ్గురు మీద కదా ఇది, ముగ్గురు మీద ఆలస్యం అవుతుంది. అది మనకి బీదోళ్ళకి మాత్రం ఇది రైతు మార్కెట్లో 3 ఇచ్చారు. ఆ 3 కూడా సక్రమంగా జరుగుతున్నాయి. బీదోళ్ళు కూడా బతుకుతున్నారు. మా బోటోళ్ళకి ఇచ్చారు. మాకు కూడా ఇచ్చినందుకు మేము కూడా బతుకుతున్నాం. ఆయన అంతా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, బోడప్రసాద్ గారికి నమస్తే చేసి మేము బాగానే బతుకుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏ ప్రభుత్వం కూటమి వస్తే బాగుంటుంది? మాకు ఇదే వచ్చుదని మేము బాగుంటామని చెప్పుకున్నాం. మళ్ళీ దేవుడు దయాది, దేవుడు కనుక్కున్నట్టు అట్ట దేవుడు లేకపోతే చంద్రబాబు గారు గెలవలేరంటారా? ఆయన వచ్చినప్పుడు ఏమి ఇవ్వలేదండి మాకి. ఏమంటే 18 ఏళ్ళు వేసిన వాళ్ళకే వేసాడు కానీ మాకు ఎవరికి వేయలేదు. ఇది ఆ పోయిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి బీదోళ్ళకి బాగానే చూస్తున్నారు. బీదోళ్ళు బాగానే బతుకుతున్నారు. ఇక పిల్లలు కానీ పెద్దోళ్ళకి కానీ ఏదైనా కూడా బాగానే బతుకుతున్నారు, బాగానే ఉన్నారు. ఈ కూటమి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో మంచి ప్రభుత్వం సాగుతుందని నేను అనుకుంటున్నాను. నా పేరు కోళ్ళ రాధాకృష్ణ, విజయవాడ, కానూరు, మురళీనగర్. చాలా అభివృద్ధిగా నడుస్తుందని మేము చెట్టుపల్లి సంఘంకి వైస్ ప్రెసిడెంట్ విజయవాడ. చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి అని మేము అనుకుంటున్నాము. ఇంతే. లేదు, మాకైతే బాగానే ఉంది. మేము చూసినంత కాలంలో మేము ఆటనాడులో ఐరన్ వ్యాపారం చేసుకుంటున్నాము. వ్యాపారాలు కూడా అన్ని మాకు బాగుంటున్నాయి. వ్యాపారం రావాలంటే రోడ్ల మీద చేసే చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, హోల్సేల్ చేసే వ్యాపారస్తులు కానీ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా బాగా ఉంది. వర్కర్లు కూడా బాగా పనిచేసుకుంటున్నారు, బాగా జరుగుతుంది. నేను కూడా కొంచెం తిరుగుతున్నాను. వ్యాపారస్తుల్లో 4-10 మంది పరిచయం ఉన్నారు నాకు. నేను అందరినీ అడగగా కూడా అంతా కూడా బాగానే ఉంది. ఎదరికి బాగుంది. ఇలా ప్రభుత్వం ఉంటే బాగుంటుందని చాలా మందితో విన్నాను. నాకు కూడా అదే ఆలోచనతో బాగుంది అనిపిస్తుంది. నాకు బాగుంది. సూపర్ 6 అమలు అయిందా లేదో నాకు తెలియదు కానీ బాగుందని నాకు అనిపిస్తుంది. మా మనసుకు అనిపిస్తుంది. నెక్స్ట్ కూటమి ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూటమి కలిపి ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం అన్నాము. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా అన్ని స్పందిస్తున్నారు. అన్ని ఎదురు తీసుకెళ్ళడానికి అన్ని కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయనతోని లోకేష్ బాబు గారు, ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి అభివృద్ధిగా నడిపిస్తున్నారు. అది మాకు కూడా హ్యాపీగా సంతోషంగా ఉంది. మాకు ఆపోజిషన్ అంటే మనం ఏం చెప్తాం, మరి అంత రాజకీయవేత్తలం కాదు. మేము కామన్ మ్యాన్. మేము లేదు ఆపుతున్నారు. ఎవరికో 100కి 2-3 ఆపలేదని అలా అనుకోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. 100 మందికి ఎవరో న్యాయం చేయలేరు. ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదు. 100లో 4-5 అందకపోతే ఆ రకంగా బాధపడవచ్చు. దాన్ని నేను కాదన్ను. అలాగనుకుని అందరిని చేయట్లేదు, అందరికీ బస్సులు దొరకట్లేదు అంటూ కరెక్ట్ కాదు. లోకేష్ గారు అంటున్నారు కానీ అంత లోతుగా నాకు తెలియదమ్మా. నాకు మట్టికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం బాగుందని నాకు అనిపిస్తుంది. అది నేను 50-50 అమ్మా. చంద్రబాబు గారి నాయకత్వమే నేను అయితే ఓటేస్తానమ్మా. చంద్రబాబు నాయుడు గారే కూటమి ప్రభుత్వమే రావాలనుకున్నాం. పైన సెంటర్లో ఇది కలిసి ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుందని మాకు అనిపిస్తుంది. పెద్ద అయినా చంద్రబాబు నాయుడు ఇంకో 20 ఏళ్ళు ఎక్కడికే తిరగలేదని ఆరోగ్య విషయంలోని అన్ని విషయంలో అది నేను అంతగా చెప్పలేము. లోకేష్ గారు వస్తారని అందరూ అంటున్నారు. దత్తోత్రి గారు అనుకున్నా మరి నాకు అంతగా లోతుగా నేను చెప్పకూడదు. కొన్ని విషయాలు చెప్పుకోవడమే మంచిది. కానీ బాబు గారి ప్రభుత్వంలో బాగుందని నేను అనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వ పాలనతో కంప్లీట్ గా సాటిస్ఫై అయ్యామంటున్నారు ప్రెస్ రోజుల్లో వీర మహిళ. అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నంత తెలుగు మహిళలకు ఉన్నంత గౌరవం జనసేన పార్టీలో వీర మహిళలకు లేదని అపవాదాలు వినిపిస్తున్నాయి. అయితే అది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదంటున్నారు. సో డైరెక్ట్ వీర మహిళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎలా ఉంది జనసేనలో మీరు వీర మహిళ? అసలు వీర మహిళ అంటే ఏంటి?
అండి వీర మహిళ అంటే తెలుసు అందరికీ. ఒక వీర మహిళ అంటే అందరికీ తెలుసు అండి. మా కళ్యాణ్ గారు, మా అధ్యక్షుల వారు ఇచ్చిన ఒక గౌరవం అనమాట. ఆడపిల్లకి ఇచ్చిన గౌరవం అనమాట. అట్టి గౌరవం ఇంతవరకు ఎవరు కూడా ఇవ్వలేదు అనమాట. అంత గౌరవం మా వీర మహిళ అని పేరు పెట్టి ఇచ్చారు. అయితే ఇప్పుడు తెలుగు మహిళలకు కానీ, జనసేన వీర మహిళలకు కానీ ఎటువంటి పదవులు రాలేదు, మంచి పోస్టులు ఇవ్వలేదు. చాలా అన్యాయం జరుగుతుంది, ఆడవారికి అన్యాయం జరుగుతుంది, వీర మహిళలకు అన్యాయం జరుగుతుంది. పార్టీ పరంగా కూడా చాలా మంది కొంచెం అసంతృప్తి ఉన్నారనే మాటలన్నీ అసత్యం అండి. అది నిజం కాదు. ఎందుకంటారా, జరుగుతుంది, అన్ని చేస్తాడండి కళ్యాణ్ గారు. 56 స్థానంలో ఉన్న పంచాయతీని తీసుకొచ్చి 2వ స్థానంలో నిలబెట్టిన వేరే ఘనత ఆయనకే దక్కిందండి. ఆయనకే దక్కింది. అయితే ఏంటంటారంటే, ఇప్పుడు కొత్తగా అండి, ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్ జరిగినాయి అండి. విజయ్ గారు బాగా 110 మెజారిటీ వచ్చి బాగా గెలిచారు ఆయన. అయితే ఇప్పుడు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందంటేనండి, అది కంపేర్ చేస్తున్నారు. ఏంటండి, విజయ్ గారికి మన కళ్యాణ్ గారికి కంపేర్ చేస్తున్నారు. ఎటువంటి కంపేర్ చేస్తారండి, అసలు ఎలా కంపేరింగ్ చేస్తారండి? కళ్యాణ్ గారు ఎక్కడ, విజయ్ గారు ఎక్కడండి? 100 కోట్ల ఆస్తి సంపాదించుకున్న విజయ్ ఎక్కడ? ఆయనకి 100 కోట్ల ఆస్తి ఉందండి విజయ్కి. సంవత్సరం క్రితం పార్టీ పెట్టాడు ఆయనకి కళ్యాణ్ గారికి పోటీ ఏంటండి? అయితే ఇప్పుడు కళ్యాణ్ గారు కూటమి పొత్తులోకి వెళ్ళారు, ఆయన పొత్తులోకి వెళ్ళలేదు, విజయ్ గారు ఇండివిజువల్ గా పోటీ చేసి గెలిచారనే మాటలు కూడా ఉన్నాయి కదా అండి. కళ్యాణ్ గారికి పదవులు కాదండి కావాల్సింది. పదవి కావాలనుకుంటే ఆయన ఎప్పుడు పదవి కాదు ఆయన కావాల్సింది. ప్రజల ఒక సంక్షేమం కావాలి, ప్రజలంతా బాగుండాలి, తెలుగు రాష్ట్రాలు బాగుండాలి. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, దాన్ని పరిష్కారం చేయాలని ఒక దశలోనే ఉన్నారు ఆయన. అంతేగాని పదవులు అక్కర్లేదండి ఆయనకి. అందుకని ఆయన ఇంకో అపవాదం వినిపిస్తుంది ఏంటంటే, స్టార్టింగ్ లో కనిపించారు, ప్రజల్లోకి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత అసలు ప్రజలకు కనిపించట్లేదు, ప్రజలకు అందుబాటులో లేరు అనేది కూడా వినిపిస్తుంది. సైలెంట్ అయిపోయారని వినిపిస్తుంది. పేటీఎం బ్యాచ్ మాత్రమే ఆ మాట అంటారండి. ఎందుకంటే పేటీఎం బ్యాచ్ మాత్రమే ఆ మాట అంటారు. ఎందుకంటారా, అసలు ఎక్కడ చూసినా ఆయనే ఉంటున్నారు కదండి. పల్లెటూరులో ఎంత బాగా అభివృద్ధి చేశారండి, ఎంత మంది అండి. అసలు కొన్ని ఊర్లు అండి, అసలు ఊర్లు తెలుసా అండి మనకి? ఇంతవరకు ఊర్లు తెలియదు. అడవుల్లోకి జన సంచారం అసలు తెలియని ఊర్లు, బస్ సౌకర్యం లేని ఊర్లు, ఏమీ తెలియని ఊర్లలో కూడా ఆయన వెళ్ళి ఆ ఊర్లకి ఎప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు 70 ఏళ్ల నుంచి కూడా రోడ్లు అంటూ లేని ఊర్లకు రోడ్లు వేయించి ఆయన ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని ఎక్కువగా ఫాలో అయ్యే పవన్ కళ్యాణ్ గారు మరి ఈ హిందూ దేవాలయాలు కనుక శిథిలం అవుతున్న పరిస్థితిలో ఎందుకు నోరు విప్పట్లేదు? ఆయన ఎందుకు ముందుకు రావట్లేదు? సనాతన ధర్మాన్ని ఎందుకు బస్టు పట్టించే వాళ్ళని యాక్షన్ తీసుకోవట్లేదు అని కూడా అపవాదులు వినిపిస్తున్నాయి. సనాతన ధర్మం అంటే అండి, సనాతన ధర్మం అని ఆయన సనాతన ధర్మం అని మిగతా వాళ్ళు ఆయనకి ఎగనిస్ట్ అని కాదండి. అన్ని మతాలు ఆయనకి సమానమే. సనాతన ధర్మం అని మాట్లాడారు ఆయన. సనాతన ధర్మం మన దేవుళ్ళకి, మన హిందువుల దేవుళ్ళకి ఆయన గౌరవిస్తారు. సేమ్ టైం ఇతర మతాలకి ఇస్తారు, ఇతర దేవుళ్ళకి ఇస్తారు. ఆయన చర్చికి వెళ్తారు, చర్చి గౌరవిస్తారు. మన ముస్లిమ్స్ పండుగ వస్తే ముస్లిమ్స్ క్యాప్ పెట్టుకుని ఆయన దానికి కూడా పాటిస్తారు. అన్ని సమానంగా చేస్తున్నారు ఆయనకి కుల మత భేదాలు లేవు, ఏమి కూడా ఆయనకి లేవండి. సనాతన అని లేదు, క్రిస్టియన్ అని లేదు, ముస్లిమ్స్ అని లేదు, అంతా బాగానే చేస్తున్నారు. అన్ని ఆయనకు తెలిసినంత వరకు ఆయన బాగా చేస్తున్నారండి. తెలియని కూడా తెలుసుకుని మరి చేస్తున్నారు. ఆయన బాగా అభివృద్ధి చేశారు. లోకేష్ గారిని నెక్స్ట్ సీఎం గా ఇది చేసే కసరత్తులు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి గౌరవప్రదమైన స్థానం నెక్స్ట్ జరుగుతుందంటారా? ఆయన యూజ్ అండ్ త్రో అంటారా నెక్స్ట్ గవర్నమెంట్ కి? అండి, యూజ్ అండ్ త్రో అన్ని తెలుసు అండి జనాలకి, ప్రజలకు తెలుసు. ఏ పరిస్థితిలో ఎలా వెళ్ళారో ఆయన, కళ్యాణ్ గారు ఎలా కలిశారో. కళ్యాణ్ గారు అంత తెలివిగా అంత ఊహించుకుని మనం మాట్లాడిన మాటలు అక్కడ జరగవండి. ఆయన అంటూ ఒక వ్యూహం ఉంది ఆయనకి ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఏం చేయాలన్నది ఆయనకి ఒక ప్లానింగ్ ఉంది. అంత ప్లానింగ్ బట్టే వెళ్తాడు. మా అధ్యక్షుల వారు ఎలా చేస్తే అలా ఆయన వెనకాల మేము ఫాలో అవుతాం. ఆయన ఏ తీసుకున్న దిశ నిర్దేశ ఏం చేసినా కూడా ఆయన వెనక మేము ఉంటాము. ఇంకోటి ఏంటంటారండి, మీరు అన్నారు ఇప్పుడు లోకేష్ గారు సీఎం అని, అవన్నీ ఫోకస్ మాటలండి. ఎవరు అనలేదు అసలు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కళ్యాణ్ గారు చాలా ఇదిగా ఉన్నారు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, కళ్యాణ్ గారు ముగ్గురు కూడా చక్కగా ఉన్నారు. అది ఎటువంటి ఇది లేవు. ఇవన్నీ కూడా అండి ఈ ఒక కూటమిని చెల్లాచెదురు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంతే. అయితే ఇంకో అపవాదం వినిపిస్తుందండి, చంద్రబాబు నాయుడుకి మోడీ గారికి వత్తాసు పలకడానికి తప్ప ఆయన క్రియేటివ్ గా ఎందుకు పనికిరారు అనే అపవాదం వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి పైన. అండి ఒక చెప్పనా, అసలు ఆయన్ని ఒక వార్డు నెంబర్ కానీ గెలవనివ్వండి ముందు చూద్దామన్నారు. అసెంబ్లీకి రమ్మని ముందు చూద్దామన్నారు. అసెంబ్లీ రావటమే కాదు, అన్న వాళ్ళని కూడా రానికుండా చేశాడు ఆయన.
ఆయన ఏదైనా చేయగలరు, ఆయన ఏదైనా చేయగలడు ఆయన. కానీ మాటలు చెప్పడు వీళ్ళలాగా. వీళ్ళు ఏంటంటే మాటలు చెప్తారు అంతే తప్ప ఏమీ చేయలేరు. ఆయన ఏం చేశాడో ఏం చేస్తున్నాడో, ఆయన మోడీకి చంద్రబాబు నాయుడుకి మాటలే చెప్తున్నారా లేదంటే ఏం చేస్తున్నారు, ఆయన వర్క్ ఏం చేస్తున్నారు అనేది ప్రజలంతా చూస్తున్నారు. ప్రజలైతే అప్పుడులాగా ఏం కాదండి, చాలా అప్డేటింగ్ అయ్యింది. అందరూ తెలుసుకుంటున్నారు, కళ్యాణ్ గారు చేసే వర్క్ తెలుసుకుంటున్నారు, కళ్యాణ్ గారు ఒక ఇది తెలుసుకుంటున్నారు. నెక్స్ట్ సీఎం అవుతారో పిఎం అవుతారో సంగతి దేవుడేరుగా, తర్వాత చూద్దామండి. ప్రస్తుతానికి అయితే గనక కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఎలా ఉంటుందంటారు? నెక్స్ట్ 5 ఏళ్ళు కనుక కూటమి వస్తే నెక్స్ట్ దేశం మన రాష్ట్రం ఎలాంటి డిజైన్ ఎలాంటి పురోగతి సాధిస్తుంది? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే అండి ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు చాలా వెనక్కి వెళ్ళిపోయింది. నిజానికి 10-15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడైతే మాత్రం అసలు ఇంకొకసారి కనుక వస్తే గనక ఇక రాష్ట్రానికి తిరుగులేదండి. పిల్లలకి ఉద్యోగాలు కానీ వేరే దేశాలకి రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పని ఉండదు. హైదరాబాద్, చెన్నై వెళ్ళాల్సిన పని ఉండదు. విషయం గలాట ఎక్కడ జరిగినా జనసేన వాళ్ళే, జనసేనలో గలాటాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు. అంటే ఎక్కువ కుర్రకారు ఎక్కువ ఉండడం, లేదంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లేదు అనేది కూడా వినిపిస్తుంది అపోహ. అమ్మా ఇది అంతా కూడా ఇదమ్మా. ఇప్పుడు కొత్తగా అమ్మా ఈ గవర్నమెంట్ ఇప్పుడు మన కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, అంతకు ముందు కొంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారమ్మా. వైసీపీ వాళ్ళు అందరూ కూడా అంటే వాళ్ళు నిజంగా వైసీపీ కాదు, నిజంగా జనసేన కాదు, టీడీపీ కాదమ్మా. వాళ్ళు ఏంటంటే ఎటు గవర్నమెంట్ ఉంటే అటు జంప్ అయ్యే టైప్ అనమాట. అలాంటి వాళ్ళు కొందరు జంప్ అయ్యి వచ్చారు. అటు సేమ్ టైం టీడీపీలో కూడా ఉన్నాయమ్మా. టీడీపీలో ఏంటంటే అవి కొంచెం బయటికి రావట్లేదేమో అవ్వచ్చు. జనసేనలో కూడా వైసీపీ ఎక్కడైనా ఉంటారమ్మా అలాంటి వాళ్ళు. వాళ్ళు వచ్చి ఏంటంటే మంచిగా ఉన్నప్పుడు మనం ఉంటాం కదా, మంచిగా ఉన్న నలుగురు నుంచి ఉన్నామనుకోండి, బాగుంది మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఒకడు వస్తాడు, ఒకడు వచ్చి ఆమె వచ్చి పుల్ల పెడద్ది, ఏంటి మాట్లాడుకుంటున్నారని ఇనువు వెళ్ళిపోదు, ఏదైనా పుల్ల పెట్టిద్ది. అలానే ఇది కూడా అంతే. మంచిగా ఉన్నదాన్ని ఒక అతను ఎవరో ఒకళ్ళు వస్తారు, వచ్చి గొడవ పెడతాక అతను వస్తాడు జనసేనలోకి. అంతేగాని అతను జనసేన వాళ్ళు కాదమ్మా. జనసేన వాళ్ళు ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకోరు, ఏం చేయరు. జనసేన వాళ్ళు నిజమైన జనసేన వేరే మహిళ అయినా, జనసేన సైనికుడు అయినా సరే అధ్యక్షుడు వారు చెప్పిన మాట ఎటువంటి జవదాటరు. ఆయనకి తప్పు అనిపించే పని ఏది చేయరు. నా పేరు కాచులూరి బ్రహ్మణి. ఏం చేస్తుంటారు? మామూలుగా ఇంట్లో హోమ్ మేకర్. ఇక్కడ మాకు ఉపాధి కల్పించారు బోడే ప్రసాద్ గారు ఉపాధి కల్పించారు. కొత్తగా రైతు బజార్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ లో ఇబ్బంది పడే వాళ్ళము కూరగాయలకి వాటికి, కానీ కొంచెం పెట్టిన తర్వాత ఇక్కడ వర్కర్స్ వాళ్ళందరూ ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ బాగుంది. ఫ్రూట్స్ కానీ కూరగాయలకు కానీ రీజనబుల్ రేట్స్, గవర్నమెంట్ రేట్స్ కింద రావటం చాలా బాగుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే కూటమి ప్రభుత్వంలో ఆడవాళ్ళకి ఉపాధి కలిగిందంట. కలిగిందండి. కనుక ఏం చేయట్లేదు ఉపాధి, ఇదంతా వేరే రకంగా వాళ్ళు అలా ఏమీ లేదండి. వేరే అపోజిషన్ అంటున్నారు. అలా ఏమీ లేదండి. ఇప్పుడు మేము ఇందులో వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము చూస్తూ ఉంటాము, కస్టమర్స్ తో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు, అంత దూరం వెళ్ళి తెచ్చుకునే వాళ్ళని, ఇంత దూరం వెళ్ళి తెచ్చుకునే వాళ్ళని అని చెప్తారు. దానితోడు ఫ్రూట్స్ కూడా ఇక్కడే దొరికేటప్పటికి వాళ్ళకి ఫెసిలిటీ బాగుంది. జరుగుతుందండి. ఉంది, మాకుంది, ఉంది. ఇదంతా తాత్కాలికం కాదండి. ఆయన సార్ ఒకసారి చెప్పారు, ఏదైనా ఇక్కడ ఫ్లైఓవర్ పడే అవకాశం, లేదంటే రోడ్డు మోడిఫికేషన్స్ జరిగే అవకాశం, కొత్త రోడ్లు వచ్చే అవకాశం ఉంది, రింగ్ రోడ్ వచ్చింది, అది వచ్చినప్పుడు మాత్రం తీపిచ్చేస్తాను, అది కనుక ఆ స్ట్రక్చర్ కట్టొస్తే అన్నారు. అంటే ఇది ఒక టెంపరీ అంటారా? లేదండి, టెంపరీ అయితే ఎందుకు పెడుతుందండి గవర్నమెంట్? టెంపరీ ఎందుకు చేస్తారు అసలు గవర్నమెంట్? మామూలు ప్రజల కోసమే కదా ఏదైనా టెంపరీగా పెట్టేందుకు తీసేస్తారండి. ప్రజలకు అలవాటు చేసి తీసేయడం అలా ఏం ఉండదండి. రెగ్యులర్ గా ఎవరి అకౌంట్ లో వాళ్ళకి డబ్బులు వేసేసి సంక్షేమ పథకాలు అన్నారు. ఈ గవర్నమెంట్ అలా ఏమి ఇవ్వట్లేదు, ఉపాధి చూపిస్తుంది. అది బాగుందా? అదే హ్యాపీగా ఇంట్లో కూర్చుని డబ్బులు తీసుకోవడం అలా బాగుందా? ఉపాధి అనేది ఒక కొంచెం ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మాలో ఉన్న టాలెంట్ కూడా బయటకు వస్తుంది. మేము కూడా నలుగురిలోకి వెళ్ళగలుగుతాము, మాకంటూ మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతాము అన్న ఒక ధైర్యం అనేది వస్తుంది ఇలాంటి ఉపాధులు ఉండబట్టి పెడుతున్నారు. అంటారు మనం ఎప్పుడైనా సరే సంపద సృష్టించాలి, దేని నుంచి అయినా సంపద రావాలి, ఆయన ముందు సంపద సృష్టించాలి, తర్వాత సంక్షేమం అంటారు. అంటే దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఏమో మేడం, మా ఉపాధి ఉన్నప్పుడు దానంతట అది డే బై డే ఇంప్రూవ్ అవుతుందే గానీ తగ్గేదేమి ఉండదు కదండి. బిజినెస్ అన్న తర్వాత లేడీస్ కూడా బిజినెస్ లోకి రావడం, చిన్న ఉపాధి పెట్టుకోవడం, ఇట్లా గవర్నమెంట్ ఏదైనా ఇట్లాంటి చిన్న ఇస్తేనే కదా. ఉపాధి ఏం చూపించలేదా? లేదండి, ఆడవాళ్ళకి ఉపాధి ఏ పేరుతోనూ రాలేదు.
రాలేదు. అయితే ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త నుంచి కూడా సంపద సృష్టించడం, చెత్త ఇస్తే డబ్బులు ఇవ్వడం, ఈ పథకం కూడా పెట్టారు కదా. అది లాస్ట్ గవర్నమెంట్ లోనే, అంత ముందు దానిలో పెట్టిందే కదా. కొత్తగా చేసేది ఏమన్నా అంటున్నారు, అవును. దాన్ని ఏమంటారు? ఈ ప్రభుత్వం దాన్ని కాపీ కొట్టిందా పాత ప్రభుత్వాన్ని? అలా అని చెప్పలేం కానీ తడి చెత్త పొడి చెత్త ఇది మామూలుగా అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వెళ్ళాలి కదా, దానిలో మాట్లాడేది. నెక్స్ట్ ఎవరు వస్తే సీఎం గా బాగుంటుంది? ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడే కానీ నాయకత్వం బాగుంది, నచ్చింది. నచ్చింది. కూటమిగా ఉంటేనే బాగుంటుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని సక్రమంగా నిర్వర్తించి మెరుగుపడుతుంది. రోడ్లు కానీ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు సీఎం ఫండ్స్ నుంచి రావాల్సిన కానీ నిధులు కానీ అన్ని సక్రమంగా సైకిల్ అంతనాయి. ఇందాడు అన్నారు కదా మీరు రోడ్ల గురించి అని, ఈ రోడ్ల గురించి కొంచెం కాంట్రాక్టులు వీళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ మీద కొంచెం ఎక్కువేట్ చేసి ఇంకా కొంచెం బలంగా రోడ్లు వేయడానికి మంచి స్టాండర్డ్గా ఉండేది చూడమని చెప్పి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఉండే ఈ డేజ్ వరకు ఈ పెనలూరు నియోజకవర్గం ఈ డేజ్ నుంచి ఇది మొత్తం వరకు అంతా అభివృద్ధి చెందింది. ఇంతవరకు ఎవరు అనుకోని రైతులో జరిగింది. ఎమ్మెల్యే గారు అంటే ఇప్పుడు అందరికీ అసలు అత్యవసరం, తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. పలానా బోడే ప్రసాద్ గారు, పలానా ఎమ్మెల్యే గారు పెనలూరు నియోజకవర్గం అంటే ఈ పునయనారు నుంచి కానూరు నుంచి కంకుబాడి దగ్గర నుంచి ఈ నియోజకవర్గ డివిజన్ మొత్తం రోడ్లు అభివృద్ధి, డ్రైనేజీలు కానీ పొడుగులు కానీ మొత్తం అన్ని సమస్తం. బోడే ప్రసాద్ గారు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధి కూటమి గురించి, కూటమి, చంద్రబాబు గారి గురించి, జగన్ గారి గురించి. అంతా బాగానే ఉందండి. జగన్ గారు అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అంతా బాగానే ఉంది, అభివృద్ధి సంఖ్యలో నడుస్తుంది. రోడ్లన్నీ కానీ సంక్షేమ పథకాలు కానీ విద్యార్థులు కానీ నిధులు కానీ కాలేజీ కానీ సీఎం పంచిన ఆర్థిక సాయం కానీ అన్ని బాగా ఉన్నాయి. ఇప్పుడు మా తెలిసిన వాళ్ళకి అంతా సక్రమంగా ఉంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఉపాధి కల్పించడం కానీ ఇది కాదు ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని మేము చేసే కూడా సీఎం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఆదేశాలను బట్టి మంచి క్వాలిటీ తీసుకురావటం, ఉండదాన్ని చేయటం, ఆర్థిక సమస్య ఇది నా పొజిషన్ బాగోలేదంటే వాళ్ళకి కొట్టి చూపించి వాళ్ళకి ఉపాధి కలిపించడం, ఈ చేసినంత వరకు అన్ని సక్రమంగా నిర్ణయాన్ని నేను చెప్తాను. నాకు తెలిసినంత వరకు ఓకే, థ్యాంక్ యూ. మార్కెట్ పెట్టడం వల్ల మాకు చాలా యూస్ఫుల్ గా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు నేను మార్కెట్ కి వెళ్ళాలంటే హై స్కూల్ రోడ్డుకి వెళ్ళి తీసుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు మాకు ఇక్కడ మురళీనగర్ కన్వీనియంట్ గా ఇక్కడ పెట్టడం వల్ల చాలా యూస్ఫుల్ గా ఉంది. పర్చేస్ చేయడానికి కానీ వెంటనే వచ్చి తీసుకోవడానికి ఫ్రెష్ గానే ఉంటున్నాయి. కూరగాయలు కూడా ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ పెట్టడం చాలా యూస్ఫుల్ గానే ఉంది. కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబుదే బాగుంది. ఎందుకంటే మెయిన్ రోడ్లు బాగా వేశారు. ఇంతకుముందు మట్టి రోడ్లు అట్లా ఇట్లాగా బయటికి రావాలంటే భయపడే వాళ్ళం. ఇప్పుడు ఎక్కడ పట్టినా సిమెంట్ రోడ్లు, వెహికల్స్ అన్ని ఎక్కడ వెహికల్స్ అటే వెళ్ళడానికి బాగుంది. ఎటు సైడ్ గా అటు సైడ్ గా చేశారనమాట. ఒకే సైడ్ వెళ్లకుండా రోడ్లు అన్ని కన్వీనియంట్ గా వేసి మొత్తం సిమెంట్ రోడ్లు అయినాయి. నాకు తెలిసి మేము వచ్చి 5 years అయింది. ఇక్కడ చాలా డెవలప్ అయింది. మేము వచ్చినప్పుడు అయితే చాలా భయపడే వాళ్ళం బయటికి రావాలంటేనే. లేదు మేడం, బాగానే ఆపుతున్నారు. బాగానే ఉంది బస్సు ఫెసిలిటీస్ కూడా. ఎవరు చెప్పారో తెలియదు కానీ ఫెసిలిటీస్ మాత్రం బాగానే ఉన్నాయి. బస్సు ఆపుతున్నారు, బాగానే ఉంది. మేము వెళ్తున్నాం కదా, బాగానే అనిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ ఓకే, ఏం చేస్తా ఉంటారు? నేను యాక్చువల్లీ ప్రైవేట్ జాబ్ ఒకటి చేసుకున్నాను. ఫ్లిప్కార్ట్ డెలివరీస్ చేసుకుంటాను. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అయితే ఎలా ఉంది? గత ప్రభుత్వం అయితే హ్యాపీగా మాకు డబ్బులు ఇచ్చారు, పథకాలు ఇచ్చారు, ఇప్పుడు ఏం లేవంటున్నారు. ఏంటి? డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇంటికాడ కూర్చోబెట్టారండి. అదే బాగుంది. పథకాలు ఇచ్చిండి సామాజికంగా అందరికి ఉపయోగపడేలా చేసుంటే మళ్ళీ వచ్చేవాళ్ళేమో కానీ ఆ డబ్బులు ఇచ్చి అలవాటు చేసి జనాలు సోమరిపోతులు చేశారు కాబట్టి ఇంటికాడ కూర్చున్నారు 11 సీట్లతో. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ చూస్తున్నారు రోడ్లు వేయడం కానీ సంక్షేమ పథకాలు ఇవ్వటం కానీ. ఇలాగా ఇప్పుడు మన నియోజకవర్గంలోనే చూసుకుంటే రీసెంట్గా 3 రైతు బజార్లు ఓపెన్ చేశారు. 3 రైతు బజార్లు కూడా ప్రజలకు ఉపయోగపడేవి. ఇప్పుడు సామాన్యులు బయటికి వెళ్ళి కొనుక్కోవాలంటే షాపుల్లో కేజీ 60,000 70,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. అదే ప్రజా రైతు బజార్లో కేజీ 20 రూపాయలు 22 30 రూపాయల లోపే ఉంటుంది. అది సామాన్యులకు బాగా ఉపయోగపడేదే కదా. దీన్ని కూడా రాజకీయం చేసి సామాన్యులకు ఉపయోగపడేది కూడా రెంట్లు వసూలు చేస్తున్నారని చెప్తున్నారు బయట. రెంట్లు అనేది కాదు. ఇప్పుడు మనం మన ఇంటికే కరెంట్ బిల్లు కట్టుకోవాలి, వాటర్ ట్యాక్స్లు కట్టుకోవాలి, చిన్న చిన్న మెయింటెనెన్స్లు ఉంటాయి. ఆ హౌస్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు మనకి ఇప్పుడు రైతు బజార్లో కూడా ఇప్పుడు 34 కుటుంబాలు ఉంటున్నాయి. ఆ 34 కుటుంబాలకి అది కూడా ఒక చిన్న ఎక్స్పెన్సెసే కదా. ఇప్పుడు కరెంటు వాడుకోవాలి, వాటర్ వాడుకోవాలి, సీసీ కెమెరాస్ వాడుకోవాలి. ఏది చూసినా ప్రజలకు అన్యాయమేగా, న్యాయం ఎక్కడ జరగట్లేదు. ఏదో పైన నాటకాలు, ఇవన్నీ పైన ఆర్భాటాలే అంటున్నారు. అలా చూసుకుంటే మనకి పోలీస్ స్టేషన్ లో కేసు నెంబర్లే ఉంటాయండి అన్యాయం జరిగితే.
అలా జరిగితే రోడ్ల మీద ఎన్ని గొడవలు జరిగాయి. మన గూగుల్ సెంటర్ ఓపెన్ చేశారు, డేటా సెంటర్ లోకేష్ గారు. అయితే దానికి వచ్చేసి చాలా కోట్ల వ్యయంతో ఖర్చు చేశారని చెప్తున్నారు. అదంతా ఓన్లీ వాళ్ళు రాజకీయ నాయకులు బాగా బతకడానికి తప్ప ప్రజలకి లాస్ట్ గా ఏమి న్యాయం జరగదంటున్నారు. అది కరెక్ట్? మరి అలా అనుకుంటే గత ప్రభుత్వంలో వైజాగ్ ఋషికొండ మీద అక్కడ కట్టిన ప్యాలెస్ ఎన్ని కోట్లు పెట్టి కట్టారు, దానివల్ల ప్రజలకు ఎంతమంది ఉపయోగం ఉందండి? ఆ కోట్లతో కట్టింది ఎవరికి ఉపయోగం లేదు కదా. ఇక్కడ ఇన్ని కోట్లు పెట్టి డేటా సెంటర్ పెడుతున్నారు. ఇప్పుడు మాకు ఉపయోగపడకపోయినా మా పిల్లల తరానికి ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు ఆ ఉపయోగం ముందు కోట్లు పెద్ద లెక్కే ఉంది. అదే. సో అయితే ఇప్పుడు మరి ఈ గవర్నమెంట్ మళ్ళీ రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది, దేశం పరిస్థితి? రాదు అనే మాట ఉండదండి. నాకు తెలిసి 99% చాలా మంది ఎవరైనా సంక్షేమం పరిపాలన సుపరిపాలన కోరుకుంటారు కదా. సార్, ఇద్దరు కలిసి ఒక నాయకుడిని, ఇద్దరు నాయకులు కలిసి ఓడించడానికి నిజమైన ఓటమి అంటారు అది జగన్ గారికి? ఇద్దరు నాయకులు కలిశారంటే రాష్ట్ర పరిస్థితులను బట్టి కలవాల్సి వచ్చిందండి. అది ఎవరైనా మింగిల్ అవుతారు. ఆ రాష్ట్ర పరిస్థితులు ఆ రోజు అలా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు సపోజ్ అండి, మనం ఇరుగు పొరుగు ఉంటాం. సపోజ్ మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా లేకపోతే ఏదైనా అపశృతి జరిగినా ఏదో ఒక కల్పితంతో వచ్చి మేము కల్పించుకొని పనిచేస్తాం కదా. అలాగే ఇది కూడా ఒకళ్ళ కుటుంబంలో ఒక పార్టీకి ఏదైనా ఇది జరుగుతుందంటే ఈ పార్టీ వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయబట్టే ఇప్పుడు వాళ్ళిద్దరు పార్టీలు కలిసినా 3 పార్టీలు కలిసిన ముందు ప్రజలకు మంచి చేయాలనే కదండి కలిసింది. రైతుల విషయానికి వస్తే గన్నీ బ్యాగ్స్ కానీ ఇస్తామని అన్నారు, ఎక్కడ ఇచ్చిన దాఖలా లేవంటున్నారు ప్రజలు. మేడం ఇప్పుడు మనకి స్టోర్స్ కూడా ఓన్లీ రైస్ వస్తున్నాయి కదండి. స్టోర్కి రైస్ వస్తున్నాయి, గన్నీ బ్యాగ్స్ లేనిదే రైస్ రావు కదా. ఇప్పుడు వాళ్ళే తీసుకొస్తున్నారు, మళ్ళీ వాటినే రీయూజ్ చేసుకుంటున్నారు. సో దానివల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఏం కలగట్లేదు. ఇప్పుడు మా సామాన్యుడికి రావాల్సిన రేషన్ వస్తుంది. మిగతా గోధుమ పిండి కానీ కందిపప్పు కానీ షుగర్ కానీ ఇవ్వాల్సినవి ఇస్తున్నారు. ఒక్కోసారి కందిపప్పు లేకపోయినా గోధుమ పిండి ఇస్తున్నారు, పండగలను బట్టి ఇస్తున్నారు. సార్, మన ఈ మధ్య చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో బ్యాంకులు కానివ్వండి ప్రజల్ని హింసిస్తున్న ధోరణి చూస్తున్నాం. మనిషి చనిపోయాడన్నా సరే ప్రూఫ్ తెమ్మంటండి అంటే శవాన్ని సైతం లేపుకెళ్ళి భుజాన్ని తీసుకెళ్లి బ్యాంకు చూపించారు. అసలు ఈ ప్రభుత్వం అలాంటివి ఎందుకు పట్టించుకోవట్లేదు? మేడం, జనన మరణ ధృవ అనేది ఇప్పుడు నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్న ఇది. శవాన్ని చూపించారా? శవాన్ని అవసరం లేదండి. దానికే కదా మనం మున్సిపాలిటీస్ ఉన్నాయి, పంచాయతీస్ ఉన్నాయి, ఇప్పుడు MRO సిస్టమ్ అనేది ఉంది. సో దానిలో మనం పెట్టుకోవాలి, అది మన బాధ్యత. ఇప్పుడు మాకు పలానా వాళ్ళు జన్మించారని లేదా పలానా వాళ్ళు చనిపోయారని మనకి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఎలాగో మన జనన పుట్టుక మరణాలు కూడా అంతే కదా, మనమే నమోదు చేయించుకోవాలి. కొత్త పింఛన్లు ఇంకా అసలు స్టార్ట్ చేయలేదు, దేనికి 2 ఏళ్ళు అయిపోతుంది అంటే కొత్త అప్లికేషన్స్ రాలేదా? అది ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది కూటమి ప్రభుత్వం? నిర్లక్ష్యం అనేది అయితే నాకు తెలిసి ఏమీ లేదండి. అయితే ఏంటంటే ఉన్న పెన్షన్స్ లోనే అసలు జెన్యూనిటీ ఎంత ఉంది ఏంటో తెలుసుకోవడం కోసమే లేట్ అవుతుందని అనుకుంటున్నాం. జెన్యూనిటీకి తెలుసుకోవడానికి 2 ఏళ్ళు అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్నేళ్ళు పట్టింది? లాస్ట్ టైం మేబీ జూన్ నుంచి రిలీజ్ చేస్తామని అంటున్నారు కదా, చూడాలి అది కూడా. అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంటూ వచ్చారు 1 by 1. ఇప్పుడు ఇది కూడా చూడాలి కదా. ఆల్రెడీ 1.5 years దాటింది, ఆల్మోస్ట్ 2 years అవుతుంది. సో ఇప్పుడు పెట్టిన ఈ పథకాల వల్ల ఏమైనా ఇంప్లిమెంటేషన్ జరిగింది అనుకోండి, రేపొద్దున అనుకున్న మాట ప్రకారం ఈ ఒక్క హామీ కూడా నెరవేరుస్తారు కదా.